బాలీవుడ్ కాంట్రవర్సీస్ అంటే మనకి యూజువల్లీ సోషల్ మీడియా ఫైట్స్, రూమర్స్, లీక్స్ ఇలాంటివే గుర్తొస్తాయి. కానీ ఈసారి సీన్ మాత్రం కొంచెం డిఫరెంట్. బికాస్ ఇప్పుడు డిస్కషన్ ఒక మూవీ గురించి కాదు. ఒక స్టార్ హీరో, ఒక లెజెండరీ ఫ్రాంచైజ్ మరియు కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ మధ్య జరిగిన కాన్ఫ్లిక్ట్ గురించి. ఎప్ ఇప్పుడు బాలీవుడ్లో బిగ్గెస్ట్ టాపిక్ ఏంటంటే రణ్వీర్ సింగ్ డాన్ 3 నుంచి ఎందుకు బయటకు వచ్చాడు, మరి ఎఫ్డబ్ల్యూఐసి ఎందుకు అతనిపై యాక్షన్ తీసుకుంది. ఈ స్టోరీ మొదలైంది 2023లో. ఫర్హాన్ అఖ్తర్ అఫీషియల్లీ డాన్ ఫ్రాంచైజ్ని రీబూట్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశాడు. అలాగే షారూఖ్ ఖాన్ తర్వాత కొత్త డాన్గా రణ్వీర్ సింగ్ని ఇంట్రొడ్యూస్ చేశాడు. టీజర్ కూడా రిలీజ్ అయింది. ఫ్యాన్స్ రియాక్షన్ మాత్రం మిక్స్డ్. కొంతమంది రణ్వీర్ ఎనర్జీ డాన్ క్యారెక్టర్కి పర్ఫెక్ట్ అన్నారు. మరి కొందరు మాత్రం ఎస్ఆర్కే తర్వాత డాన్ రోల్ ఇంకెవరు చేయలేరన్నారు. కానీ ఆడియన్స్కి బయట కనిపించిన మరో స్టోరీ ఇండస్ట్రీ లోపల స్లోగా బిల్డ్ అవుతూనే ఉంది. రిపోర్ట్స్ ప్రకారం డాన్ 3 ప్రొడక్షన్కి రిపీటెడ్గా డిలేస్ వచ్చాయట. స్క్రిప్ట్ చేంజెస్, స్కెడ్యూల్ ప్రాబ్లమ్స్, యాక్షన్ ప్లానింగ్, ఫారెన్ షూట్స్ అరేంజ్మెంట్స్, ఇలా సినిమా ప్రీ ప్రొడక్షన్ స్టేజ్లోనే చాలా టైం తీసుకుంది. అక్కడ వరకు అంతా నార్మల్గానే కనిపిస్తుంది. కానీ తర్వాత వచ్చిన రిపోర్ట్స్ మాత్రం బాలీవుడ్లో ఫుల్ షాక్ క్రియేట్ చేశాయి. ఇండస్ట్రీ టాక్ ప్రకారం రణ్వీర్ సింగ్కి స్క్రీన్ ప్లే డైరెక్షన్ మీద డౌట్స్ వచ్చాయట. కొన్ని సీన్స్, డైలాగ్స్, ఓవరాల్ ట్రీట్మెంట్ విషయంలో క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయని రిపోర్ట్స్ చెప్తున్నాయి. మరి హానెస్ట్లీ షారూఖ్ ఖాన్ తర్వాత డాన్ క్యారెక్టర్ చేయడం ఇట్ సెల్ఫ్ హ్యూజ్ ప్రెషర్. బికాస్ ఎస్ఆర్కే వర్షన్ ఇప్పటికీ కల్ట్ లెవెల్లోనే ఉంది. కానీ యాక్చువల్ కాంట్రవర్సీ అక్కడి నుంచి స్టార్ట్ కాలేదు. మెయిన్ ఇష్యూ ఇంకొకటి. ఎఫ్డబ్ల్యూఐసిఈ మరియు ఫర్హాన్ అఖ్తర్ సైడ్ చెప్పింది ఏమిటంటే షూట్ స్టార్ట్ అయ్యే టైం దగ్గరలోనే రణ్వీర్ ప్రాజెక్ట్ నుంచి బయటికి వచ్చాడట. ఇదే ఇప్పుడు మొత్తం ఇష్యూకి సెంటర్ పాయింట్. ఎందుకంటే అప్పటికే టీజర్ రిలీజ్ అయింది, క్రూ బుకింగ్స్ కంప్లీట్ అయ్యాయి, లొకేషన్ ఫైనలైజ్ చేశారు, యాక్షన్ ప్రిపరేషన్ స్టార్ట్ అయింది, ప్రొడక్షన్ ఆల్మోస్ట్ రెడీ స్టేజ్కి వెళ్ళింది. అంటే ప్రొడ్యూసర్స్ ఆల్రెడీ భారీగా ఇన్వెస్ట్ చేశారు. కొన్ని రిపోర్ట్స్ అయితే 40 నుంచి 45 కోట్ల వరకు లాసెస్ వచ్చాయని క్లెయిమ్ చేస్తున్నాయి. దీంతో ఫర్హాన్ అఖ్తర్ మ్యాటర్ని ఎఫ్డబ్ల్యూఐసిఈ దగ్గరికి తీసుకెళ్లాడట. ఇప్పుడు చాలామందికి డౌట్ రావచ్చు, అసలు ఎఫ్డబ్ల్యూఐసిఈ అంటే ఏంటి? ఎఫ్డబ్ల్యూఐసిఈ ఫుల్ ఫామ్ ఫెడరేషన్ ఆఫ్ వెస్టర్న్ ఇండియా సినీ ఎంప్లాయీస్. సింపుల్గా చెప్పాలంటే సినిమా ఇండస్ట్రీలో పనిచేసే లైట్ మ్యాన్, కెమెరామ్యాన్, ఎడిటర్స్, స్టంట్ టీమ్స్, ఇలా వేల మంది వర్కర్స్ని రిప్రజెంట్ చేసే పెద్ద ఫెడరేషన్. ఎఫ్డబ్ల్యూఐసిఈ సైడ్ చెప్తున్న మెయిన్ పాయింట్ కూడా సింపుల్. ఒక స్టార్ హీరో లాస్ట్ మినిట్లో ప్రాజెక్ట్ వదిలేస్తే ప్రొడ్యూసర్స్ మాత్రమే కాదు, వేల మంది వర్కర్స్ కూడా ఎఫెక్ట్ అవుతారు. ఎందుకంటే సినిమా డిలే అయితే స్కెడ్యూల్స్ డిస్టర్బ్ అవుతాయి, ప్రొడక్షన్ కాస్ట్ పెరుగుతుంది, టెక్నీషియన్స్ ఇంకో ప్రాజెక్ట్ మిస్ అవుతారు. అందుకే వాళ్ళు ఇష్యూని గ్రేవ్ మ్యాటర్గా ట్రీట్ చేశారు. కానీ తర్వాత వచ్చిన అనౌన్స్మెంట్ మాత్రం బాలీవుడ్ మొత్తాన్ని సర్ప్రైజ్ చేసింది. ఎఫ్డబ్ల్యూఐసిఈ అఫీషియల్లీ రణ్వీర్ సింగ్పై నాన్ కోఆపరేటివ్ డైరెక్టివ్ ఇష్యూ చేసింది. సింపుల్ లాంగ్వేజ్లో అంటే ఎఫ్డబ్ల్యూఐసిఈకి సంబంధించిన వర్కర్స్, టెక్నీషియన్స్, మెంబర్స్ రణ్వీర్ ప్రాజెక్ట్స్తో పనిచేయకూడదు. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇది గవర్నమెంట్ బ్యాన్ కాదు, కోర్ట్ ఆర్డర్ కూడా కాదు. రణ్వీర్ సింగ్ని అఫీషియల్లీ ఇండస్ట్రీ నుంచి రిమూవ్ చేయలేదు. కానీ ప్రాక్టికల్గా చూస్తే ఎఫ్డబ్ల్యూఐసిఈ సపోర్ట్ లేకుండా బిగ్ మూవీ షూట్స్ మేనేజ్ చేయడం చాలా టఫ్. అందుకే ఈ ఇష్యూ అంత పెద్ద కాంట్రవర్సీ అయింది. ఇంకా రణ్వీర్ సింగ్ సైడ్ నుంచి మాత్రం అగ్రెసివ్ రెస్పాన్స్ రాలేదు. రిపోర్ట్స్ ప్రకారం తను అన్నెసరీ డ్రామా అవాయిడ్ చేస్తున్నాడని, డాన్ ఫ్రాంచైజ్కి రెస్పెక్ట్ ఉందని, మూవీ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాడని చెప్పినట్లు తెలుస్తుంది. ఇప్పుడు బాలీవుడ్లో బిగ్గెస్ట్ డిబేట్ ఇదే. యాక్టర్స్కి క్రియేటివ్ ఫ్రీడమ్ ఇంపార్టెంటా, లేదా ప్రొడ్యూసర్స్ పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఇంపార్టెంటా? రణ్వీర్ ఫ్యాన్స్ అయితే ఇది అన్ఫేర్ టార్గెటింగ్ అంటున్నారు. ప్రొడ్యూసర్ సైడ్ మాత్రం లాస్ట్ మినిట్ ఎగ్జిట్స్ వల్ల ఇండస్ట్రీ డ్యామేజ్ అవుతుంది అంటున్నారు. ఫైనల్గా చూస్తే డాన్ 3 కాంట్రవర్సీ ఇప్పుడు సింపుల్ కాస్టింగ్ ఇష్యూ కాదు. ఇది బాలీవుడ్లో స్టార్ పవర్, ప్రొడ్యూసర్ ప్రెషర్ మరియు ఇండస్ట్రీ పాలిటిక్స్ మధ్య జరుగుతున్న సైలెంట్ వార్లా మారిపోయింది. మరి ఈ కాన్ఫ్లిక్ట్ ఎలా ఎండ్ అవుతుంది? రణ్వీర్ సింగ్ తిరిగి డాన్ 3లోకి వస్తాడా, లేక కాంట్రవర్సీ ఇంకా పెద్దదవుతుందా? అది మాత్రం కమింగ్ డేస్లో తెలుస్తుంది. అంటిల్ దెన్, దిస్ ఈస్ ప్యారలల్ స్టోరీస్, వేర్ స్టోరీస్ డోంట్ జస్ట్ ఎంటర్టైన్, దే షో వాట్స్ హ్యాపెనింగ్ బిహైండ్ ద సీన్స్. సైనింగ్ ఆఫ్.